పిల్లలకు కానీ పెద్దలకు కానీ జ్వరం లేదా దగ్గు వచ్చినప్పుడు చేసేదేంటో తెలుసా? ఇంటి పక్కన ఉండే మెడికల్ షాపుకు వెళ్లి ఏదో మందులు తెచ్చి వేస్తుంటారు. ఈ అలవాటు వలన ఆరోగ్యం మీద పెద్ద ముప్పు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పిల్లలకు మందులు ఎలా వేయాలి, ఏం చెయ్యకూడదు, ఇలాంటి సమస్యల గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో లెట్స్ వాచ్ ది స్టోరీ. పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్స్కు వెళ్లకుండా సొంతంగా టాబ్లెట్స్ వేస్తున్నారు తల్లిదండ్రులు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయంటున్నారు డాక్టర్స్. సరైన చికిత్స అందించకపోతే జబ్బు మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇష్టారీతిగా మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందంటున్నారు. పిల్లల ఆరోగ్యం రక్షించాలంటే డాక్టర్లు సూచించిన మందులనే వాడాలంటున్నారు. అందరూ కూడా ఏదో ఒక పాయింట్లో ఇష్టం వచ్చినట్టు మందులు వాడుంటారు. డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా జస్ట్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, దీన్ని ఓటీసీ అంటాం మేము. ఇది వాడటం అనేది చాలా సహజంగా జరుగుద్ది. రోజు క్లినికల్ ప్రాక్టీస్లో నేను ఇది గమనిస్తూనే ఉంటాను. పర్టికులర్గా ఈ వైరల్ సీజన్స్లో ఎక్కువగా ఈ మందులు వాడడం గమనిస్తాం. అయితే ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే, మీకు నిజంగా అవసరమైన మందులు మీరు వాడుతున్నారా, తగిన మోతాదుల్లో వాడుతున్నారా, తగిన రోజుల్లో ఎన్ని రోజులైతే అవసరమో వాడుతున్నారా అనేది ఇంపార్టెంట్. పిల్లలకు జబ్బు వస్తే తల్లిదండ్రులు గూగుల్లో సెర్చ్ చేసి మందులు తీసుకుంటున్నారు. లేదా గతంలో డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్తో మెడికల్ షాప్కు వెళ్లి మందులు తెచ్చి వాడుతున్నారు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లతో పిల్లల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి. అందుకే సొంత వైద్యం చేయకుండా డాక్టర్ల సూచనలు పాటించడం మంచిదంటున్నారు. రోజుకు ఒక యాంటీబయాటిక్ వాడిన మనుషులు చాలా మందిని చూస్తుంటాను. అది కూడా అనవసరంగా. ఎందుకంటే ఈ సీజన్లో ఫ్లూ సీజన్లో వచ్చిన జబ్బులు మోస్ట్ కామన్గా వైరల్ జబ్బులు. మరి వాటికి యాంటీబయాటిక్ ఎందుకు వాడుతున్నారు? కొంతమంది జస్ట్ అలర్జీతో వచ్చి కూడా యాంటీబయాటిక్స్ వాడడం నేను గమనించాను. అది ఎంతవరకు కరెక్ట్? సో ఇలా ఇంపార్షియల్ ట్రీట్మెంట్, అనవసరమైన ట్రీట్మెంట్, ఇన్అడిక్యువేట్ డోసెస్, అన్నెసరీ డోసెస్ తీసుకున్నందుకు బాడీ మీద మనకి తీవ్రత పెరుగుద్ది, కానీ దానివల్ల వచ్చే లాభాలు మాత్రం చాలా తక్కువ. పిల్లలైనా పెద్దలైనా ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ వాడితే ఇబ్బందులు వస్తాయంటున్నారు డాక్టర్లు. ఏ జబ్బుకైనా డాక్టర్లు చెప్పిన మందులు అది సరైన డోసులోనే వేసుకోవాలని సూచిస్తున్నారు. జబ్బు తగ్గగానే మందులు వాడడం మానేస్తున్నారు. పూర్తి కోర్సును వాడకపోవడంతో శరీరంలో రోగనిరోధక శక్తి తయారు కాదంటున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్స్లో కణాలు ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఇవి ఎక్కువగా సివియరిటీ అంటే తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి రిలేటెడ్గా మనకి కామన్ మ్యాన్కి అర్థమయ్యే పరిస్థితులు ఉండవు. అందుకోసమే పర్టికులర్ డాక్టర్ని సంప్రదించి వీటికి ఇది వాడచ్చా లేదా అని తెలుసుకోవడం, వాడటంలో మీకు డెఫినెట్గా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చిన్నారుల ఆరోగ్యం చాలా విలువైనదే. తల్లిదండ్రులు చేసే పొరపాట్లతో పిల్లల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయని సొంత వైద్యం మాని తమ సూచనలు పాటించడం మంచిదంటున్నారు డాక్టర్లు.